ఈ సమయము నీది ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడము నాయనా. మా ప్రభువా, నీ వాక్య మర్మము మాకు బయలుపరచుము. యేసుక్రీస్తు ప్రభువా నాయనా, నుండి మాతోటి చాలు ప్రభువా. ప్రతి ఒక్కరి విషయమును చూడుము నాయన. అయ్యా, ఇక్కడ ఉన్నటి కుటుంబ సభ్యులు అందరూ నీ సన్నిధిలో చేరు వారిగా ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అమ్మ, మీరంతా బాగున్నారా? ఆమేన్. పురుషులారా, మీరంతా బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాం అన్నగారు. వెరీ గుడ్. దేవా, నిత్యము వారి అందరినీ కాపాడి రక్షించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఈ దినమున కీర్తన 14:4 వచనం. యెహోవాకు ప్రార్థన చేయక యెహోవాకు ఏం చేయాలి? ప్రార్థన చేయక. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీరంతా సమాధానము చెప్పాలి నాకు. ఖచ్చితంగా మీరు సమాధానము చెప్పాలి అడుగుతున్నాను నేను. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు గనుక పాపము చేయువారు బహుగా భయపడుదురు. 15వ వచనము కూడా 5 చదివాం కదా, 6 చదవన్నా. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు గనుక పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఆమేన్. బాధపడు వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఇక్కడ యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు. ఆమేన్. ఇప్పుడు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆయనకు ప్రార్థన చేసి ఆహారము మింగువారు ఎంతమంది ఉన్నారు? ఈ విషయం అంతా నాకు అవసరం లేదు, కానీ యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి అమ్మా, బాబు, అందరూ చెప్పండి. ఆహారం, ఇంట్లో ఆహారము వస్తుంది, మీకు తీసుకుంటారు కదా? అందరు తీసుకుంటారా? తీసుకుంటారా? ఆహారము వచ్చింది టేబుల్ కి, లేకపోతే మీ దగ్గరకి, వాటిని తీసుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నాం బ్రదర్, చేస్తున్నాం సార్. నిజంగా చెప్పండి. అబద్ధాలు మాత్రము ఎవ్వరు చెప్పవద్దు దయచేసి. ప్రార్థన ఎంతసేపు? ఆహారానికి ముందు యేసు రమ్ము స్వామి ఆమెన్ అని చెప్పి అన్నం తినేస్తున్నాం.
చేసి ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఆ అలవాటు లేనటువంటి వాడు గనక అయితే కనీసం ఇప్పుడు నుంచైనా చెల్లించండి. ఇప్పటి నుంచి ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించండి. చెల్లించాలి. ఆమేన్. కాబట్టి కొంతమంది ప్రార్థన చేయకుండా టక్క టక్క తినేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, కనీసం ఇప్పుడైనా ప్రార్థన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మనము చెల్లిస్తూ తినాలి. ఇక ఇక ఏ బాధ ఉండదు. ఆమేన్. మీరు ప్రార్థన చేసి దాన్ని భుజించినట్టయితే మీరు ఆశీర్వాదము మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆమేన్. కీర్తన 25:13. కీర్తన 25:13. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. అతని ప్రాణము ఎలా ఉంటుందమ్మా? నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ఉన్నది. ఎప్పుడు? అది కృతజ్ఞతతో దేవునికి దగ్గర ప్రార్థన చేసి తిన్నప్పుడు. అది ఆమేన్. ఎప్పుడైతే ప్రార్థన నువ్వు చేసుకుంటున్నావో అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని నీ సంతానము భూమిని భూమిని స్వతంత్రించుకొనును. స్వతంత్రించుకొనును. ఆమేన్. సామెతలు 11:20-21. సామెతలు 11:20-21. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. ఆమేన్. నీవు యథార్థ హృదయము కలిగి నీవు ప్రవర్తించినటువంటి వానివి అయితే ఆయనకు ఇష్టడిగా ఉంటావు. ఇష్టులు. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఆమేన్. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించువాడు ఆయన ఇష్టులు, నీతివంతుల సంతానము విడిపింపబడును. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 69:35-36. కీర్తన 69:35-36 బ్రదర్. 69:35-36. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణముల సియోను రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆమేన్. ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు. ఆయనను ప్రేమించున్నటువంటి వారు, ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో ఉంటారు. ఆయన నామమును ప్రేమించువారు దానిలో నివసించు. ఆమేన్. హల్లెలూయా. మనము గ్రహించాలి. ఏషియా 40
61:9. 61:9 యెషయా గ్రంథం. జనములలో వారి సంతతి తెలియబడును. జనములలో వారి సంతతి తెలియబడును. తెలియబడును. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. ఆమేన్. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. ఆమేన్. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకుందురు. చూచిన జనులందరూ ఒప్పుకొందురు. ఇప్పుడు క్రైస్తవుడవు అని నీవు జనమందరికి తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. కొంతమంది మధ్యలో నువ్వు వెళ్తే వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు తినరు. ఏంటి? ఏదో విగ్రహారాధన భోజనాలు తినరు. ఏదో ఒకటి తీసుకొచ్చి ఆడ పెడతారు. వాళ్ళ బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు బొట్లు ఇంకా బొట్టు పెట్టుకున్నటువంటి వారు చాలా మంది అర్థమవుద్ది వీళ్ళకి. వాళ్ళు అక్కడ అందరూ ఉన్నారనుకో, క్రైస్తవులు రానుకోరా ఉందనుకో, వాళ్ళు అక్కడ బొట్టు బొట్టు పెట్టడము, లేకపోతే ఆ విగ్రహాలకి అర్పించిన విధము ఉందో అక్కడ దాకా వచ్చి అమ్మ ఆమె తీసుకోలేండి, ఆమె క్రైస్తవరాలండి కాబట్టి తీసుకోదండి అని చెప్తారా చెప్పరా? చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వదించిన జనము ఎవరు మీరు? అవును, ఆమేన్. మీరు ఆశీర్వదింపబడినటువంటి జనము. వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. వాళ్ళు ఒప్పుకుంటారు. ఆమె క్రైస్తవులండి అని వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటారు. ఉంది. ఆమేన్. హల్లెలూయా. 50 యెషయా 53:4 వచ్చింది. 10 53:10. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవా అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము కలుగును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పటం జరిగింది. ఆయన దేవుడు, యెహోవా దేవుడు ఏం చేస్తాడు? నలగ కొట్టాడు. ఆమేన్. ఆయనకు అపరాధ పరిహారార్థముగా చేయగా అతనికి సంతానం కలుగును. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు చాలా ఏం చేయాడు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు కదా, సమాధానము బలి ఆయన అనుభవించాడు కదా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆమేన్. సంతానము కలుగుతారు అనేక మంది. యేసుక్రీస్తుకి పిల్లకాయలు మనమంతా కూడా దేవుని పిల్లలమే. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. ఇక్కడ ఫస్ట్ నుంచి జాగ్రత్తగా చదువుకుంటా వస్తే
మీకు ఒక నిగూఢమైనటువంటి విషయము మీరు గ్రహించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శ్రమ అనుభవించాడు. దాని గురించి ఒక పిల్లలు ఆయనకి జన్మించారు. ఆయన పిల్లలు ఎట్లా చేస్తారు? అనేక మందిని కూడా క్రైస్తవులు అని ఆయన నామమును ప్రేమించువారు గుర్తుపట్టేలాగా. ముందు కనబడతారు. ఆ తర్వాత ఆయన పిల్లలు ఏం చేస్తారు? తినకుండా ఆహారము భుజించే సమస్య ఉండదు. ప్రార్థన చేయకుండా భోంచేయరు. ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసుకుని వారు ఉంటారు. యథార్థముగా వాళ్ళు నడుస్తారు. ఆయనకు ఇష్టలు, ఆయనకు విష్ణులు. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. ఇక ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాము? ఆయన యొక్క సంతానము కొంతమంది, అనేక మందిని ఆయన సంతానము కొంతమంది ఉన్నారు. ఎవరు? అంతా కూడా ఆయన యొక్క సంతానమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు 1:4-5. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు శరీరమును బట్టి రోమీయులకు 1:4-5 వచనాలు. ఇక్కడ విడిగా లేదు బ్రదర్, నాకు 1:2-7 అని ఉంది. సరే, చదువుతున్నాను నేను. చదవండి. అది చెప్పి చదవండి వాళ్ళకి. రోమియోలు రాసిన పత్రిక 1:4-5 అని చెప్తున్నారు బ్రదర్ గారు. నాకు అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి నేను మధ్య నుంచి చదువుతున్నాను. అమ్మా చెప్తుందమ్మా తల్లి, చెప్పమ్మా. ఆ 4 మీరు చెప్పి అది చెప్పండి. ఇంకా తప్పైంది నా తప్పైందా? మీ తప్పు కాదు బ్రదర్ గారు. ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు? చెప్పండి, దయచేసి చెప్పండి. మాట ఎదురు తిరిగి మాట్లాడటం కాదు. లేదు బ్రదర్ గారు, నేను చెప్పట్లేదు. నా బుక్ లో 4-5 అనేది స్పెసిఫిక్ గా లేదు. 7 అదేం చదువు అదైతే మొత్తం చదవాల్సి వస్తున్నా. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనమునందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావం చేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. 7వ వచనం వరకు. ఆమేన్. అంతవరకు సరిపోద్ది అన్నమాట. ఇక్కడ దీంట్లో ఈ బైబిల్లో మరి 1:4-1:5 అన్నాడు. అది నాకు తెలియదు కదా తల్లి. ఇది రిఫరెన్స్ బైబిల్ బ్రదర్, అందుకనే నాకు 4-5 లేవు బ్రదర్, 7 ఉన్నాయని చెప్పారు. చదివాను. అందరికి అలాగే ఉందా ఆంటీ? అందరికి అంతే ఉంది మా. జనరల్ గా మీకందరి బైబిల్ ఒక రకంగా ఉంటదమ్మా. నాది అంటే ఇది సంబంధించినటువంటిది. ఏది రెఫరెన్స్ బైబిల్ కాదమ్మా. నేను బైబిల్ వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ తీసుకొని చెప్పుకుంటున్నాను మీకు. అందుకని నాకు తెలియదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రోమీయులు 9, 5, 6, 7 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడను. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడుతుంది. ఆమేన్. ఆమేన్. ఇందాక దాకా మనము సంతానము గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు సంతానము అంటే ఒకడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి సంతానము అంటే ఎంతమంది? ఒక్కరు. ఒక్కడు క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు మనకి లోకములో వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మనస్సు సరిగా లేదు, ప్రార్థన చేయండి. హల్లెలూయా. 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 మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు మనుషుల్ని ప్రేమించి, ఎంతగానో ప్రేమించి నీ ప్రియకుమారుని నలగగొట్టుటకు నీకు ఇష్టమయ్యి ప్రభు, మా పాపముల నిమిత్తముగా ఆయనకు వ్యాధి కలగచేసి ఆయన తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేసుకుని తద్వారా మమ్మల్ని ఆయన దీర్ఘాయుష్పతులు అవటమే కాదు కానీ మమ్మల్ని ప్రభు అతనికి సంతానముగా మమ్మల్ని ఏర్పరచారు. ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో వారందరూ కూడా ఆయన సంతానముగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నైనా. అతను నిజంగా తండ్రినైనా ఆ ప్రభు, ఎవరైతే ఇశ్రాయేలు సంబంధులంతా కూడా దేవుని బిడ్డలు కాదు కానీ ఎవరైతే ప్రభు నిజముగా ఆత్మ సంబంధమైన విధంగా జీవిస్తారో వారే దేవుని పిల్లలు అని, వాగ్దాన సంబంధులైన వారే ఆయన సంతానం అని ఎంచబడుతుందని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, వాగ్దాన సంబంధమైన సంతానముగా క్రీస్తు యేసు ప్రభు ద్వారా మమ్మల్ని ఆయన సంతానంగా మీరు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అటువంటి మేము తండ్రి జనముల మధ్య నిలబడ్డప్పుడు ప్రజలు మమ్మల్ని గుర్తుపట్టే విధంగా ఉంటారని, మరి ప్రవర్తనలో మమ్మల్ని మీరు ఆ విధంగా మా యొక్క స్థితిని చూసి ప్రభు ప్రజలు గ్రహించే వారుగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగే నా తండ్రి, నీతిమంతుల సంతానం అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన ద్వారా నీతిమంతులు అయ్యారో వారందరి సంతానము కూడా విడిపింపబడుతుందని, ఆయన సియోను రక్షించే దేవుడని, యూదా పట్టణాలను కట్టే దేవుడని, తన సేవకుల సంతానాన్ని ఆయన భూమిని స్వతంత్రించుకునేలాగా దీవించే ప్రభు అని తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, ఆయన సంతానము దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం తినలేని వారిగా ఉంటారని అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపము చేయువారు తండ్రి అలాంటి ప్రార్థన చేయలేరు, కానీ ఎవరైతే ప్రభు నీ రక్తంతో కడగబడి నీ సంతానంగా ఏర్పరచబడ్డారో వారు ఖచ్చితంగా యెహోవాకు ప్రార్థన చేస్తే కృతజ్ఞతాపూర్వకంగా వారు ఆహారం భుజించువారు. అటువంటి వారు తండ్రి తన ప్రాణములు నెమ్మదిగా ఉంటుందని, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుందని, యథార్థ హృదయులందరూ కూడా ఆయనకి ఇష్టలని, నీతిమంతుల సంతానాన్ని నిలబెడతారని మీకు స్తోత్రాలు. ఆ నీతి కేవలము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మాకు కలిగిన నీతిని బట్టి మేమందరము కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన వారుగా ఆయన సంతానముగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మరి నీ కుమారుడికి ప్రభా ఏ విధంగా మానసికంగా తండ్రి ఉందో దాన్ని బట్టి మీరు క్షమించండి, మమ్మల్ని దీవించండి ప్రభా. సంపూర్ణంగా ఆయనకి మంచి స్వస్థతనివ్వండి. అలాగే నాయన మరొక కుమారుడని వాక్యాన్ని ప్రకటించనైంటుండగా నీ ఆత్మతో అభిషేకించి మీరు మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాటను అర్థం చేసుకునే హృదయాలు మాకు దయచేసి వినగల చెవి మాకు అందరికీ అనుగ్రహించమని, సమస్తమును మీ స్వాధీనం తీసుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా